గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైటీ బ్రహ్మ అకాడమీ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం. నిన్న మన ఛానల్లో జనరల్ స్టడీస్కి సంబంధించిన ఒక టాపిక్ అప్డేట్ చేస్తామని చెప్పాము. బట్ కొన్ని కారణాల వల్ల అయితే వీడియో లేట్ అవ్వడం జరిగింది. బట్ తప్పకుండా మీకు 1 or 2 డేస్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తాము. అయితే వీడియో చివరిలో ఎప్పటిలాగే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చాము జనరల్ స్టడీస్కి సంబంధించి. సో తప్పక వాచ్ చేయండి. ప్రపంచంలోనే తొలిసారిగా ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ద్వారా కంగారు పిండాలను ఈ క్రింది దేశ శాస్త్రవేత్తలు సృష్టించారు. ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా ఐవీఎఫ్ విధానం ద్వారా కంగారు పిండాలను సృష్టించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ ప్రయోగం చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంతరించిపోతున్న అరుదైన కంగారు జంతువులను పరిరక్షించడం. ఈ ఐవీఎఫ్ విధానం ఏమనగా మగ జంతువు నుంచి సేకరించిన శుక్రకణాలను ఆడ జంతువు నుంచి సేకరించిన అండాలను కలిపి ల్యాబ్లో ఫలదీకరించడం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది? ఆన్సర్ 48. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఓట్ల శాతం పరంగా చూసుకుంటే బీజేపీకి 47.15%, ఆమ్ ఆద్మీ పార్టీకి 43.57%, కాంగ్రెస్కి 6.3% ఓట్లు వచ్చాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్ స్టడీ నివేదిక 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే కృత్రిమ మేధ అందిపుచ్చుకోవడంలో ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 1వ స్థానం. గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్ స్టడీ నివేదిక 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిపుచ్చుకోవడంలో అంటే నేర్చుకొని దానిని వినియోగించుకోవడంలో ఇండియా 96%తో 1వ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో 84%తో ఇంగ్లాండ్, 81%తో అమెరికా ఉన్నాయి. ఈ సర్వేను ఎడ్యుటెక్ యూనికార్న్ ఎమైరేట్స్ సంస్థ నిర్వహించింది. ఇక భారత్లో కోరుకుంటున్న టాప్ 5 నైపుణ్యాలు చూసుకుంటే ఏఐ డెవలప్మెంట్ అప్లికేషన్, మాస్టరింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మిషన్ లెర్నింగ్, స్ట్రాటజిక్ లీడర్షిప్ మేనేజ్మెంట్ ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావుపై రచించిన మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అక్కినేని నాగేశ్వరరావుపై మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని అక్కినేని నాగార్జున కుటుంబంతో కలిసి లక్ష్మీప్రసాద్ ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాజీ ఎంపీ మరియు విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు. ఆసియా శీతాకాల క్రీడలు 2025 ఏ దేశంలో జరుగుతున్నాయి? ఆన్సర్ చైనా. ఆసియా శీతాకాల క్రీడలు 2025 చైనా దేశంలోని హార్బిన్ వేదికగా క్రిత శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రీడల్లో ఇండియాతో పాటు మొత్తం 34 దేశాలు పాల్గొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటుని ఎంత శాతం తగ్గించింది? ఆన్సర్ 0.25%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటుని 0.25% తగ్గించింది. దీనితో రెపో రేటు 6.5% నుంచి 6.25%కి తగ్గింది. కొత్తగా ఆర్బీఐ గవర్నర్గా నియామకమైన సంజయ్ మల్హోత్రా తన తొలి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత ఈ రెపో రేటులో ఆర్బీఐ మార్పు చేసింది మరియు 5 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ రెపో రేటును తగ్గించింది. రెపో రేటు అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర బ్యాంకులు సెక్యూరిటీ లేదా బాండ్లను
తనఖా పెట్టి తీసుకున్న రుణాలకు ఆర్బీఐ బ్యాంకులకు విధించే వడ్డీ రేటు. 2025-26లో ఇండియా జీడిపి వృద్ధి రేటు అంచనాను 6.7%గా ఈ సమావేశంలో ఆర్బీఐ తెలిపింది. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏ దేశానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఆర్థిక సాయం ప్రకటించింది? ఆన్సర్ భూటాన్. 2025-26 కేంద్ర బడ్జెట్లో భూటాన్ దేశానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఆర్థిక సాయం ప్రకటించింది. భూటాన్ దేశానికి ఈ బడ్జెట్లో 2150 కోట్లు కేటాయించారు. తర్వాతి స్థానాల్లో నేపాల్కి 700 కోట్లు, మాల్దీవులకి 600 కోట్లు కేటాయించారు. మొత్తం అన్ని దేశాలకు కలిపి ఈ బడ్జెట్లో 20,516 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్కి సంబంధించిన పూర్తి వీడియోని మన ఛానల్లో తయారు చేస్తాం, సో తప్పక వాచ్ చేయండి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఈ క్రింది ఉచిత డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఆన్సర్ డీట్. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ DEET అనే ఉచిత డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ DEET ఫుల్ ఫామ్ చూసుకుంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. ఇది పరిశ్రమలు మరియు నిరుద్యోగుల మధ్య వారధిగా పనిచేస్తుంది. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ DEET ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ తెలిపింది. పాము కాటు వేసినప్పుడు పాము యొక్క విషం మన శరీరంలో మొదటగా దేనిపై ప్రభావాన్ని చూపుతుంది? ఆన్సర్ రక్త ప్రసారం. అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులు మరణించడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ సిర్రోసిస్. కంటిలోని ఏ భాగం కెమెరా వలె పనిచేయును? ఆన్సర్ కనుపాప. పాలవాడు పాలు పితకక ముందు ఆవు పాలు ఎక్కువగా ఇవ్వడానికి దాని కండరాలకు ఇచ్చే హార్మోన్ పేరేమిటి? ఆన్సర్ కాల్సిటోనిన్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ఉపయోగించే బ్రీత్ అనలైజర్లో ఏ ద్రావణాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ పొటాషియం పర్మాంగనేట్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.